ఇండియాలో మనోభావాలు దెబ్బతిన్నట్టు ఏ కంట్రీలో దెబ్బతింటలేదు. హాయ్ గాయ్స్, ఇస్మార్ట్ శంకర్ మూవీ సీక్వెల్ రాబోతుంది. పేరు డబల్ ఇస్మార్ట్. ఒక సాంగ్ రిలీజ్ అయింది భయ్య, మార్ ముంతా చోడ్ చింత అని. ఈ సాంగ్ విని ఒక లేడీ ఆబ్జెక్షనబుల్ గా ఫీల్ అయింది భయ్య. ఎందుకో చూడండి. అందరికీ నమస్తే. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని అవమానించే విధంగా, కించపరిచే విధంగా, చిన్నది చూపించే విధంగా ఒక పిచ్చి డైరెక్టర్ కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా తీసిండు. పూరి జగన్నాథ్ అనే ఒక తలకు మాసినోడు. ఎందుకంటున్నా అంటే ఒక్కసారి పాటిను ఏం చేద్దామంట మరి విన్నారు కదా, మారు ముంతానట చోడు చింతానట. ఆ హీరోయిన్ కి సగం బట్టలేసి ఆ హీరో ఒక మందు సీసా పట్టుకొని ఆ హీరోయిన్ దగ్గర ఒక పాట పాడుకుంటా మధ్యలో కేసీఆర్ గారి డైలాగును పెట్టిండు. వీడికి ఎంతటి గుండె ధైర్యం? ఇప్పుడు ఏమంటున్నావు మరి? నీ పాటలకెళ్ళి వెంటనే కేసీఆర్ గారి డైలాగును తొలగించాలి. ఇది ఫస్ట్ టైం కాదు పొలిటికల్ పార్టీ లీడర్స్ డైలాగ్స్ తీసుకొని సాంగ్ లో వాడడం. పవన్ కళ్యాణ్ గారి మనల్ని ఎవర్రా ఆపేది డైలాగ్ తీసుకొని ఒక సాంగ్ చేశారు భయ్య భీమ్లా నాయక్ లో. గొర్రె పురాణం అనే సినిమా టీజర్ లో వైఎస్ జగన్ గారి ఫేమస్ డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ ని వాడారు భయ్య. పొలిటీషియన్స్ వే కాదు, సోషల్ మీడియాలో వైరల్ అయిన డైలాగ్స్ ని కూడా సాంగ్స్ లో వాడారు భయ్య. కుర్చీ మడత పెట్టి సాంగ్ ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. ఇప్పుడు ఈ లేటెస్ట్ డబుల్ స్మార్ట్ కాంట్రవర్సీ గురించి వస్తే, కేసీఆర్ గారిది ఒక ఫేమస్ డైలాగ్ ఉంది భయ్య. ఏం చేద్దామంటవా? ఆ డైలాగ్ ని ఒక ట్రాన్సిషన్ లాగా వాడారు భయ్య మార్ ముంతా చోడ్ చింతా సాంగ్ లో. ఏం చేద్దామంట మరి మారు ముంతా. కేటీఆర్ గారికి కూడా చాలా ఇష్టమైన మీమ్ అంట అది. తెలంగాణ ఎలక్షన్ కి ముందు ఒక ఈవెంట్ లో చెప్పారు ఆయన. బెస్ట్ మీమా కేసీఆర్ గారిది ఒకటి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు అన్నది ఉంటుంది. ఏం చేద్దామంటవా? సో నౌ ద క్వశ్చన్ ఇస్, షుడ్ పబ్లిక్ అండ్ యాక్టివిస్ట్ ఫీల్ బ్యాడ్ ఆర్ టేక్ అఫెన్స్ వాళ్ళ అభిమాన పొలిటీషియన్ డైలాగ్స్ ని సినిమాలో వాడుతున్నందుకు? కామెంట్ చేయండి. నా ఉద్దేశం ప్రకారం డబుల్ స్మార్ట్ టీమ్ కి ఈ పబ్లిసిటీ చాలా హెల్ప్ అవుతుంది. ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ కదా. ఖబర్దార్ పూరి జగన్నాథ్, నీ పాటలకెళ్ళి వెంటనే కేసీఆర్ గారి డైలాగును తొలగించాలి. తొలగించని ఎడల నీ ఇంటిని ముట్టడిస్తాం బిడ్డ. నీ సినిమాను తెలంగాణ రాష్ట్రంలోనే నడవకుండా చేస్తాము. పూరి జగన్నాథ్ గారి క్రిటిసిజం కి ఎలా రెస్పాండ్ అవుతారో మనకు తెలుసు. ఇండియాలో మనోభావాలు దెబ్బతిన్నట్టు ఏ కంట్రీలో దెబ్బతింటలేదు. ఎప్పుడు మనోభావాలు ఎవరు దెబ్బతింటే అంటే పని పాట లేకుండా ఖాళీగా ఉంటారు చూడు, వాళ్ళే దెబ్బతింటాయి. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎవడైనా నా మనోభావం దెబ్బతిందని ఎప్పుడు అడిగారు ఎవడైనా? ఇప్పుడు పని చేసుకున్నాడు, ఆడు పని చేసుకున్నాడు. ఖాళీగా ఎవడు ఉంటే ఆడి మనోభావాలు దెబ్బతింటారు.